पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और హైదరాబాద్ పాతబస్తీ చంద్రయానగుట్టలోని శ్రీ 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 స్వయంభూ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ ఈ మహేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ స్వామివారి కళ్యాణానికి చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ నుండి ప్రతి సంవత్సరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, ఇది కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ అని తెలిపారు. కావున భక్తులందరూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బి వందన ముదిరాజ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వెంకటేష్ ముదిరాజ్, ఆర్ విజయలక్ష్మి, ఏ శ్రీధర్, కె శైలేష్, దేవాలయ అర్చకులు కంజర్ల ప్రతాపాచార్యులు, ఇతర పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ చెన్నకేశవ పరబ్రహ్మణే నమః. ఇది చాంద్రాయణగుట్ట చెన్నకేశవ స్వామి దేవస్థానం. ఇది నేను ఇక్కడ ప్రధాన అర్చకుడిని. నా పేరు కంజర్ల ప్రతాపాచార్యులు. గత 12 సంవత్సరాలుగా నేను ఇక్కడ అర్చకునిగా విధులు నిర్వహిస్తున్నాను. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి స్వయంగా వెలిసిన చెన్నకేశవుడు. ఏదైతే మనకు కనిపిస్తుందో ముఖము, ఆయన స్వయంగా వెలిసిండు అన్నట్టు. కేవలం ముఖం మాత్రమే వెలిసిండు. అయితే మనకు ఆరాధన చేసుకోవడానికి సంపూర్ణమైన విగ్రహం ఉండాలని కింద ప్రతిష్ఠ చేసుకున్న విగ్రహము చెన్నకేశవ స్వామి విగ్రహం. ఆ కాలంలో ఇక్కడ శ్వేతమహాముని తపస్సు చేసుకున్నాడు. మీకు ఎదురుగా కనిపించే రాతి స్తంభం కనిపిస్తుంది కదా, ఆ స్తంభం పక్కన గుహ ఉంటుంది. ఆ గుహ లోపల శ్వేతమహాముని తపస్సు చేసుకున్నాడు. ఆయన తప ఫలితంగానే స్వామి స్వయంభూగా అవతరించాడు. ఆ తర్వాత ఇక్కడ చోళరాజులు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇదంతా కూడా మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే ఇదంతా కన్స్ట్రక్షన్ కూడా చోళరాజులు నిర్మించిన కన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. ఆ కాలంలో ఈ ప్రాంతం గుండా టిప్పు సుల్తాన్ ఔరంగజేబు వెళ్తుండేవాడు. ఔరంగజేబు ఒకసారి 2 సార్లు ఇక్కడ గుర్రాలు ఆగిపోయినాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి వాకప్ చేస్తే ఇక్కడ స్వామి స్వయంభూగా అవతరించిండు, దేవుడు ఉన్నాడని చెప్పేసి ప్రజలు చెప్పారు. సరే ఆ దేవుడిది ఎంత మహిమ ఉన్నదో చూద్దామని ఒకసారి ఆయన ఈ దేవాలయాన్ని ముందుకు రాబోయాడు. అక్కడ
ఈ దేవాలయం నుంచి దివ్యమైన వెలుతురు వస్తుండడం చూసి అతను వెందిరిగిపోయాడు. అంతటి మహిమాన్వితమైన దేవుడు చెన్నకేశవుడు. అసలు చెన్నకేశవుడు అంటే ఎవరు అంటే విష్ణుమూర్తి. ఎవరైతే వాళ్ళ భక్తులకు ఆపద కలుగుతుందో ఆగమేఘాల మీద వచ్చి రక్షించేవాడే చెన్నకేశవుడు. ఆ వచ్చే తమలో వెంట్రుకలు ముడి వేసుకోడు, జుట్టు సరి చేసుకోడు, శంఖచక్రాలు సరి చూసుకోడు. ఎట్లా ఉన్నాడో అట్లనే వస్తాడు. కాబట్టి ఆ వెంట్రుకలను చూసి చెన్నకేశవుడు అంటే చెన్నకేశవుడు అంటే చెన్న అంటే సుందరమైన, కేశాలు అంటే వెంట్రుకలు గలవాడు, సుందరమైన వెంట్రుకలు గాడు చెన్నకేశవుడు. సుందరమైనటువంటి వెంట్రుకలు గలవాడు చెన్నకేశవుడు. అందుకని చెన్నకేశవుడు అని పిలుచుకుంటాడు. ఇది ఒక చరిత్ర ఉంది. ఇంకోటి ఏంటంటే కేశి అనే రాక్షసుని విష్ణుమూర్తి సంహరించాడు కాబట్టి కేశవుడు అని కూడా పిలుచుకుంటారు. మనకి ఏదైతే కేశవనామాలు ఉన్నాయో అందులో ప్రధానంగా మొట్టమొదటి వచ్చేది కేశవాయ స్వాహ అని చెప్పి మనం ఆ విధంగా మంత్రం చెప్పుకుంటాము. అయితే ఆ కాలం నుంచి కూడా స్వామివారిని అందరూ చెన్నరాయుడు అని పిలుచుకునేవారు. ఆ చెన్నరాయుడు నివసించిన గుట్ట కాబట్టి ఇది చెన్నరాయని గుట్ట అని పిలుచుకునేవారు. కాలక్రమేణా ఇది చాంద్రాయణ గుట్టగా పేరు అవతరించింది. ఈ స్థలం కూడా, ఈ ప్రాంతం అంతా కూడా ఈ స్వామి పేరు మీదనే వెలిసింది. ఒకప్పుడు నిజాం ప్రభు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగితే స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తెచ్చేవాడు. అయితే ఆ రోజు ఏ రోజైతే కళ్యాణం జరుగుతుందో ఇక్కడ ఆ రోజు హైదరాబాద్కు ఒక రోజు హాలిడే కూడా ప్రకటించేవాడు. అంతటి విశేషమైన దేవాలయం ఇది. కాలక్రమేణా జీర్ణావస్థకు చేరుకున్నది. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ గారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అతను స్వామివారికి పట్టు వస్త్రాలు అవన్నీ కూడా తీసుకురావడం ఇప్పటికీ జరుగుతున్నది. అయితే మనకు ఈ నెల 19వ తారీఖు ఫిబ్రవరి 19 అంటే మాఘ బహుళ సప్తమి నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మాఘ బహుళ సప్తమి స్టార్ట్ అయ్యి అష్టమి లేదు నాలుగు నాడు కళ్యాణం ఉంటుంది. దశమి లేదు ఏకాదశితోటి చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ప్రశాంతం అవుతాయి. కావున భక్తులంతా కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యి స్వామివారి ఆశీర్వచనాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఈ దేవాలయము చాలా పురాతనమై జీర్ణావస్థకు చేరుకుంది. ప్రజాపాలకులు, ప్రభుత్వం ఈ యొక్క దేవాలయాన్ని గురించి పట్టించుకొని ఈ దేవాలయానికి అభివృద్ధికి అందరూ పాటుపడి ఈ దేవాలయాన్ని అభివృద్ధికి తీసుకురావాలని అందరినీ పేరు పేరున కోరుతున్నాను. అయితే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఇది ఎంతో ప్రఖ్యాతి కూడా చెందుతుంది. ఇటువంటి దేవాలయము మీకు ఎక్కడ కనిపించదు. అటువంటి సుందరమైన దేవాలయం ఇది. ఎంత అభివృద్ధి చేస్తే అంత చాలా బాగా అవుతుంది అని నా యొక్క అభిప్రాయం. మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇది చాలా పురాతనమైన దేవాలయము. ఇటువంటి దేవాలయాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇది ఇప్పటిది కాదు, దాదాపు 700-800 సంవత్సరాల క్రితం దేవాలయము. ఇంకా 400 సంవత్సరాలు అంటే మన హైదరాబాద్ ఏర్పడి 400 సంవత్సరాలు అవుతుంది. అంతకు మునుపు అంటే కనీసం 600 సంవత్సరాలు దాదాపుగా అవుతుందని నా యొక్క అంచనా. అయితే ఇటువంటి దేవాలయాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఆ విధంగా కూడా ప్రభుత్వానికి ప్రథమ బాధ్యత ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు నడిపించేవాడు మన ముఖ్యమంత్రి వారు కాబట్టి అతను దీనిపై దృష్టి సారించి దీనికి ఏదైనా తగిన నిధులను ఏర్పరిచి స్వామివారి ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేయవలసిందిగా అందరి ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నది.